మూలం వచ్చేసి దేవుడు చెప్పింది ఏమని? సంపూర్ణంగా నాశనం చేయమంటే అన్నిటిని చేయలే. అన్నిటిని చేయకుండా కేవలం బలమైన వాటిని, బలిసిన వాటిని, రాజుగారిని పట్టుకొచ్చాడు. ఎందుకు? పట్టుకెళ్ళిపోయి గ్రాండ్గా చంపుతాం అక్కడ. ఏం కారణం అంటే ఆడికి పోతే మన దేవునికి బలులు అర్పిస్తాం కనుక అది బాగా ఉంటుందని అనుకున్నాడు తన సొంత అభిప్రాయం ప్రకారం. కనుక తన సొంత అభిప్రాయం చేశాడు. వచ్చాడు. రాగానే సమూయేలును చూచి ఏమన్నాడు? చదవండి 13వ వచనం. తరువాత అతడు సౌలు వద్దకు రాగా సౌలు, యెహోవా వలన నీకు ఆశీర్వాదం కలుగుగాక అని యెహోవా ఆజ్ఞను నెరవేర్చుతున్నాను. సమూయేలుతో అంటాడు, యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక, దేవుడు చెప్పిన మాట నేను నెరవేర్చినాను అన్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు? యెహోవా పనంతా నేను నెరవేర్చిన 14వ వచనం. సమూయేలు, అలాగైతే నాకు వినబడుతున్న గొర్రెల అరుపులను, ఎడ్ల రంకెలను ఎక్కడివి అని అడిగాడు. సరే, నువ్వు దేవుని చిత్తానుసారంగా చేసావు కదా, దేవుడు వాటి అన్నింటినీ నాశనం చేయమన్నాడు కదా, మరి ఆ ఎడ్ల రంకెలేంటి, ఆ గొర్రెల అరుపులేంటి, అవి ఎక్కడివి అని అడిగాడు. 15వ. అందుకు సౌలు, అమాలేకుల యొద్ద నుండి జనులు వీటిని తీసుకుని వచ్చిరి, నీ దేవుడిని యెహోవాకు బలులు అర్పించుటకు జనులు గొర్రెలలోను ఎడ్లలోను మంచి వాటిని ఉండనిచ్చిరి, మిగిలిన వాటిని అన్నింటినీ నేను నిర్మూలన చేసినాను అనగా, అన్నింటినీ నిర్మూలన చేశాను, యెహోవాకు బలి పశువులుగా తెచ్చాను, మంచి బాగున్నాయి, మాంసాలు బాగా బలంగా ఉన్నాయి, దేవునికి బలులు అర్పిస్తాం, మన లేవీయులు బాగా తింటారు కదా, అందుకని నేను చేసే తప్పుడు పని చేసేది దేవుని సేవకునికి ఓ 10 రూపాయలు ఆ కానుక ఇచ్చేస్తే పోయిందని. ప్రభునందు ప్రియుడా, నీ కార్యం ఏంటి? దేవుని చిత్తానుసారంగా నడిచావా? ఆయనకు లోబడ్డావా? ఆయనకు విధేయుడు విన్నావా? ఆయన మీద ఆధారపడ్డావా? లే. ఆయనకు ఆధారపడకుండా కార్యాలు చేసి వెళ్ళిపోయి లంచం ఇచ్చి ఉద్యోగంలో ట్రాన్స్ఫర్ చేయించుకుని లేదా ఉద్యోగం సంపాదించుకుని సీటు సంపాదించుకుని స్తుతికూటం పెడతాడు. స్తుతికూటం పెట్టి అందరికి తలా అంతంత బిస్కెట్లు ఇచ్చేసి, ఉప్పు బిస్కెట్లు చిప్పుగా ఉంటాయి, ఆ ఉప్పు బిస్కెట్లు ఇచ్చి, లేదా అన్ని కారాలు అంత చిన్న లడ్డు, చిన్న దానికి వేరే డిపార్ట్మెంట్లు ఉంటాయి కొన్ని షాపులు, చిన్న లడ్లు పెట్టేసి అందరికి ఇచ్చేసి, యెహోవా ఏమన్నా దారికి ఎన్నో మేలు. ఏం చేసినాడు నీకు మేలు? కన్సల్టర్కి లంచం ఇచ్చి తెచ్చుకుంటువి. మళ్ళీ ఇక్కడికి వచ్చేసి అంత అయిన తర్వాత మన ప్రియ సహోదరుడు మన గోఖలే గారు ఇప్పుడు మనకు ప్రార్థన చేస్తాడు, నా ప్రియమైన ప్రభువా మన అహరోను గారికి ఎంత అద్భుతంగా నువ్వు ట్రాన్స్ఫర్, ఎంత అద్భుతంగా చేశాడు. కనుక అంత చేస్తే ఒకవేళ దేవుని సన్నిధిలో బలులు అర్పిస్తే బలులు బాగుండొచ్చు, లేవీలు బాగు తినొచ్చు, కానీ దేవుడు ఒప్పుకోలేదు. ఏమన్నాడు కూడా? వెంటనే సమూయేలు ఏమన్నాడు? ఇలా చేశానండి అందుకని తీసుకొచ్చానండి అంటే, సమూయేలు నీవు మాట్లాడ పని లేదు, యెహోవా రాత్రి నాతో సెలవిచ్చిన మాట నీకు తెలియజేయదు, వినుమని సౌలుతో అనగా సౌలు చెప్పుము అని. అందుకు సమూయేలు, నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీయుల గోత్రములకు శిరస్సు వైతివి, యెహోవా నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించి మరియు యెహోవా నిన్ను సాగనంపి నీవు పోయి పాపాత్మైన అమాలేకీయులను నిర్మూలము చేయము, వారి లయము వరకు వారితో యుద్ధము చేయము అని సెలవిచ్చును. ఆయనగా నీవు ఎందుచేత యెహోవా మాట వినకపో దోపుడు మీద ఇవ్వబడుతుంది, ఆయన దృష్టికి కీడు చేస్తవి. అందుకు సౌలు, ఈ మాట అనవద్దు, నేను యెహోవా మాట విన్నాను. ఎక్కడ విన్నావు? నువ్వు చేయకూడని పని చేశావు గనుక ఇప్పుడు తిరిగి సమూయేలు ఏమంటున్నాడు? అయితే గిల్గాల్లోని దేవుడిని యెహోవా బలి అర్పించుటకై జనులు శపితమైన గొర్రెలలోను ఎడ్లలోను ముఖ్యమైన వాటిని తీసుకుని వచ్చి నేను సమూయేలుతో చెప్పాను. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట చూచి యెహోవా సంతోషించినట్లు అతడు దహన బలులను చూచి ఆయన సంతోషించునా? ఆలోచించము, బలులు అర్పించుడు కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్లకు నువ్వు అర్పించుడు కంటే మాట వినుటయు శ్రేష్టం. గనుక నువ్వు మాట వినలేదు గనుక నువ్వు ఇన్ని బలులు అర్పించినా ఆ బలులు దేవుడు ఇష్టపడు. నేను బలిని కోరు వాడిని కాను, నీ బలులు నీ యొక్క అర్పణలు అవి కాదు కావాల్సింది. నువ్వు కానుక పెట్టిలో ఎంత వేసినావో, లేకపోతే స్తుతికూటంలో ఎంత ఇచ్చినావో, ఎంత ఖర్చు పెట్టినావో అది కాదు కావాల్సింది. లేక మందిరానికి ఓ ఫ్యాన్ తీసి ఇచ్చినావు, దాది కాదు కావాల్సింది.
దేవుని మాట వింటున్నావా? ఆయన ఆజ్ఞానుసారంగా నడుచుకుంటున్నావు. ఇలా నువ్వు చేసావు కనుక నీ రాజ్యం నిలవదు, నీ రాజ్యం తీసేసి దేవుడు తన అపారమైన కృప చొప్పున